అలాగే బ్యాక్టీరియాస్ కూడా ఏర్పడతాయి. బ్లడ్ సర్క్యులేషన్ గురించి మనం అర్థం చేసుకోవాలి. మన శరీరంలో 99.9% causes of disease and disorder, any type of dysfunction, only due to lack of blood circulation and oxygen level. మీరు మీ బాడీలో ఆక్సిజన్ లెవెల్ ని, బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేయనంత వరకు మీరు తలకిందులో నిలబడి డాన్స్ ఆడినా మీ సమస్యలు తొలగవు. మ్యాగ్నెటిజం గురించి మీరు బాగా తెలుసుకోవాలి. మ్యాగ్నెటిజం ఏ వ్యాధికి మందు కాదు. మ్యాగ్నెటిజం మీ బాడీలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ ని సరిచేస్తుంది. అందువల్ల బై డిఫాల్ట్ మీ శరీరంలో ఉన్న ఆక్సిజన్ లెవెల్ సరిగ్గా ఉంటుంది. మన శరీరం అంటే మన ఫుల్ బాడీ బ్లడ్ సెల్స్ తో తయారైంది. మన బ్లడ్ సెల్స్ జీవించి ఉండాలంటే దానికి కావాలి ఆక్సిజన్. ఈ గోళ్ళు, ఈ వెంట్రుకలు, ఈ తోలు, ఈ ఎముకలు, ఇలా మన బాడీలో 78 ఆర్గన్స్ ఉన్నాయి. ఇవి కంప్లీట్లీ బ్లడ్ సెల్స్ తో తయారయ్యాయి. వాటికి సరైన మోతాదులో ఆక్సిజన్ లభిస్తే మన బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉంటాయి. బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉంటే ఆర్గన్ పార్ట్స్ హెల్తీగా ఉంటాయి. బ్లడ్ సెల్స్ అన్హెల్తీ అయితే ఆర్గన్ పార్ట్స్ అన్హెల్తీ అవుతాయి. బ్లడ్ సెల్స్ డెడ్ అయితే బాడీ డెడ్ అయిపోతుంది. ఇది చాలా సింపుల్. మనం బ్లడ్ సెల్స్ గురించి అర్థం చేసుకుంటే మిగతాది చాలా ఈజీ అవుతుంది.